నీ తల్లిని తండ్రిని సన్మానించుము, అప్పుడు ఈ భూమి మీద నువ్వు దీర్ఘాయుష్మంతుడివి అవుతావు. తల్లిని తండ్రిని సన్మానించమంటే నమస్కారం చేయడం కాదు, వారికి అత్యవసర పరిస్థితుల్లో వారి పక్షముగా నిలబడటము, వారిని పోషించటము, వారిని సంరక్షించటము. చాలా మంది పోషించడం మాత్రమే అనుకుంటారు, ఏ ముద్ద ఎక్కువైపోయింది నెలకు ముద్ద ఎత్తపోద్దు కదా అని. యేసుప్రభు ఎప్పుడు కూడా పోషించి ఆపే అంటలా, పోషించాలా సంరక్షించాలా. పోషించడానికి అన్నం కావాలా, కానీ సంరక్షించడానికి హృదయం కావాలా, హృదయం నిండా ప్రేమ కావాలి. కాబట్టి మా అమ్మ ఎక్కడో ఓల్డేజ్ హోమ్లో ఉంది, నెలకు 10,000 పడేస్తే సార్లే, వాళ్ళే మంచి ఫుడ్ పెడతారు అని అనుకుంటున్నావేమో. ఎప్పుడు 5వ క్లాస్లో ఒక మాట చదువుకున్నాను నేను, ఏదంటే తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుడు పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా. తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుడు. పోషించడం అంటే వాళ్ళకి నెలకి ఒక 10,000 వద్దు, 5,000 వద్దు. మీ భార్యాభర్తలు ఇద్దరు, నువ్వు 1,00,000 సంపాదిస్తున్నావు, చాలా గ్రేటే, మంచిదే. మీ అమ్మ నాన్న ఎన్నో త్యాగాలు చేయబట్టే, నీకు అంత చదివించబట్టే నువ్వు మంచి సాఫ్ట్వేర్ జాబ్ సంపాదించావు, చాలా గొప్పవయ్యా, మంచిదే. కానీ నిన్ను ఆ స్థితికి తీసుకొచ్చేటువంటి తల్లి రొమ్ముని తన్నేసి నువ్వు ఎక్కడో వాళ్ళని అప్పగించేస్తే ఎలా కుదురుతుంది? వాళ్ళ బాధ్యత నీకు లేదా? ఈరోజు ఇక్కడ కూర్చున్న ప్రతి బిడ్డకి తన తల్లిని తన తండ్రిని సంరక్షించుకునేటువంటి బాధ్యత ఉన్నది. ఒకవేళ నీ తల్లిని నీ తండ్రిని నువ్వు సంరక్షించుకోకపోతే బైబిల్ ప్రకారము నువ్వు చెడ్డవాడివి, అన్యుడి కంటే చాలా చెడ్డవాడివి.